దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనము. సియోను సువార్త ప్రకటించునదాన ఉన్నత పర్వతమునకు ఎక్కుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యము యేసుక్రీస్తు వారు ఏమని తెలియజేస్తున్నారు? సువార్తను ప్రకటించే వారిని, అంటే ఇక్కడ సియోను గురించి చెప్తా ఉన్నారు. సువార్త ప్రకటించే వారిని ఉన్నతమైన పర్వతానికి ఎక్కిస్తున్నారు. ఎక్కుము అంటున్నారు. అంటే నువ్వు ఉన్నత స్థాయికి, నువ్వు దేవుని సువార్తను ప్రకటిస్తే, ప్రభువారి యొక్క జనన మరణ పునరుద్ధాన రాకడలను నువ్వు ప్రకటిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావంట? ఉన్నతమైన పర్వతానికి వెళ్తావంట. ఉన్నతమైన పర్వతానికి ఎక్కుము. ఆ పర్వతానికి ఎక్కడానికి నువ్వు ప్రయత్నిస్తే దేవుడు నీకు సహాయం చేసి నిన్ను ఉన్నతంగా నిలబెడతారు. నువ్వు దేవుని సువార్త చేస్తున్నావా? ఆయన రాకడ గురించి ప్రకటిస్తున్నావా? అయితే భవిష్యత్తులో ఆయన నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఎవరైతే నీ సువార్తను ప్రకటిస్తున్నారో వారిని ఉన్నతంగా నువ్వు ఆశీర్వదించబోతున్నానని నీ లేఖనం ద్వారా తెలియచేసిన విధానంకై మీకు స్తోత్రాలు. వారిని ఆ స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో వారిని నిలబెట్టి, వారిని బలపరిచి ఆశీర్వదించి ఇంకా అనేకులకు నీ యొక్క వార్తను ప్రకటించేవారిగా దేవా వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.